షేక్ జమీల్, షేక్ హజీరా తిరుపతి నుంచి వచ్చారు. చాలా చోట్ల ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేశారు, ఎక్కడా రావట్లా. ఏమిటి అని చెప్పేసి ఎన్ని చోట్ల తిరిగినా ఫలితం రావట్లేదు. ఏంటి అంటే వెరికోజీల్ ఉందన్నారు, పీసీఓడి ఉందన్నారు, మరి ఆపరేషన్లు అన్నారు, ఐవీఎఫ్లు అన్నారు, ఇలా రకరకాలు టెస్టికులర్ బయాప్సీలు చేశారు, పిసాలు చేశారు, కౌంట్ 0 ఉందని. మరి ఇవన్నీ చెప్తుంటే వీళ్ళకి భయం వేసింది. పిసా చేసినా కూడా కణాలు రావట్లేదంటే ఎందుకు రావట్లేదు, దానికి ఏదో కారణం ఉంటుంది కదా అని చెప్పి ఎతుకుతూ ఉంటే యూట్యూబ్లో మన వీడియో కనపడింది. 0 నుంచి హీరో అవన్నీ చూశారు. సరేనని ఇక్కడికి వచ్చారు. మన కౌన్సిలింగ్ అంతా విన్నారు. సరే ఇవన్నీ విని చక్కగా టెస్ట్లు అవన్నీ చేయించుకుని మందులు వాడుతూ ఉండగానే 4 నెలలు అయిందా, 4 నెలల కోర్సు అయిపోయింది. 4 నెలల కోర్సులో ఫస్ట్ 1 మిలియన్ వచ్చింది, తర్వాత 5 మిలియన్స్ వచ్చినాయి. కౌంట్ పెరుగుతూ ఉంది. ఈలోపు మళ్ళా మందులు తీసుకెళ్లారు, ఇంకా కౌంట్ ఇంప్రూవ్మెంట్. కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది ఈ మంత్. మరి ఎలా కన్ఫామ్ అయింది, ఏ విధంగా ఎన్ని బాధలు పడ్డారు, బయట ఎన్ని మాటలు అనిపించుకున్నారు, ఇవాళ కౌంట్ ఎలా ఇంప్రూవ్ అయింది. జస్ట్ మందులు చాలా చోట్ల చేశారు, వాళ్ళు కూడా బయట వాళ్ళు ఇచ్చారు. మొటిలిటీ ఎంత ఉంది, మార్ఫాలజీ ఎంత ఉంది, 16 మిలియన్స్ కూడా ఇచ్చారు. ఒక ఐవీఎఫ్ సెంటర్కి వెళ్తే ఈ మధ్యకాలంలో మళ్ళా వేరే చోటు కూడా అక్కడ దగ్గరలో టెస్ట్ చేయించుకోమంటే ఒక ఐవీఎఫ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే వాళ్ళు 16 మిలియన్స్ కూడా ఇచ్చారు. చివరికి ఐవీఎఫ్ లేకుండానే అయిపోయింది. ఎవరైతే ఐవీఎఫ్ చెప్పారో అదే ఐవీఎఫ్ సెంటర్ దగ్గర టెస్ట్ చేయించుకుంటే 16 మిలియన్లు. మధ్యలో ఏం జరిగింది, 4 నెలలు మందులు వాడుకున్నారు అంతే. ఇదిగో ప్రెగ్నెన్సీ కన్ఫర్మా కాదా మరి డౌట్ కదా, సడన్గా ఇట్లా వచ్చేసిందంటే అనుమానంగా ఉంటుంది. సరే యూరిన్ టెస్ట్ పాజిటివ్, బ్లడ్ టెస్ట్ ఎలా ఉంది అని చెప్పి చేయిస్తే బీటా హెచ్సిజీ అక్కడే చేయించుకోమంటే చేయించుకున్నారు. అది 10,929 వచ్చింది. 5 దాటితే ప్రెగ్నెన్సీ 10,000కి వెళ్ళిపోయింది. మరి ప్రెగ్నెన్సీ వచ్చింది సరే, ఒకవేళ ఏమన్నా ట్యూబుల్లో ఏమన్నా ఇరుక్కుందా, అక్కడే దగ్గరలో ఒక స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ తీయించుకోమన్నాం, స్కానింగ్ తీయించుకున్నారు. గర్భసంచిలో ప్రెగ్నెన్సీ వచ్చింది, ఎర్లీ ప్రెగ్నెన్సీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అని ఇచ్చారు. 5 వారాలు, 5 వారాల ఒక్క రోజు. అలాగే ఇక డేట్ కూడా ఇచ్చారు, ప్రెగ్నెన్సీ డెలివరీ డేట్ కూడా ఇచ్చేశారు. మరి ఎలా వచ్చింది, 0 నుంచి ఎలా హీరో అయ్యాడు. ఎంతోమంది 0ల నుంచి హీరోలను చేసింది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఏమిటి మ్యాజిక్, మరి ఆయన నోటి నుంచి విందాం. ఆయన జీవితంలో ఎలా మ్యాజిక్ చేసిందో ఆయన చెప్తే బాగుంటుంది. చెప్పండి సార్. అదే తిరుపతి మొత్తం తిరిగినాం సార్. అక్కడ తిరిగినా కూడా అన్ని హాస్పిటల్ తిరిగినా కూడా అజోస్పోమియా అని చెప్పేసి, నీల్కొండ అని చెప్పేసి మీకు నార్మల్గా అయితే కానే కాదని చెప్పినారు. చాలా మంది వచ్చేసి డోనార్ స్పమ్ తీసుకోండి అని చెప్పినారు. బట్ అది కాదని చెప్పేసి మనం ఐవీఎఫ్ సెంటర్ కూడా పోయినాము. అక్కడ టీసా కూడా చేసినారు. అక్కడి నుంచి చూసినా కూడా మనకి ఒక స్పమ్ దొరికింది కాబట్టి ఒక స్పమ్తో మనం చేయలేము అని చెప్పేసి పక్కన పెట్టేసినాము. అప్పుడు మనము యూట్యూబ్లో చూసి డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ వీడియోస్ చూసి అప్పుడు కొంచెం హోప్ వచ్చింది మాకు. హోప్ వచ్చిన తర్వాత మళ్ళీ విజయవాడకు వచ్చేసి ఒక 2 months క్రిమీ ట్యాబ్లెట్స్ ఇచ్చేసి వాడినాము. మళ్ళీ ఇంకా 2 months హార్మోన్ ట్యాబ్లెట్స్ ఇచ్చినారు. అది దానికి చూడడం వల్ల మనం సెమన్ అనాలిసిస్ చేపిస్తే ఒక 1 million ఇంప్రూవ్మెంట్ అని చెప్పినారు. మళ్ళీ ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలని చెప్పేసి మనము ఇంకో 2 months యూస్ చేస్తే 5 million నుంచి ఇంకొంచెం బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. సార్ మళ్ళీ ఇంకా ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి ఇంకా నార్మల్గా చేసుకుంటే అది నార్మల్గానే ప్రెగ్నెన్సీ మనకి యాక్సెప్టెడ్ అని 16 మిలియన్స్తో వచ్చేసింది. చివరికి 16 millions ఇప్పుడు మనకి నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చేసింది సార్. అది కూడా మన దగ్గర కాదు, టెస్ట్ బయట చేయించావు నువ్వు. బయట చేయించిన తర్వాత తెలిసింది మనకి. నీకు ఇష్టమైన ల్యాబ్ దగ్గరికి వెళ్ళి, నీకు ఇష్టమైన సెంటర్ దగ్గరికి వెళ్ళి చేయిస్తే 16 మిలియన్స్ కౌంట్ పెరిగింది. వాళ్ళు 0 అని చెప్పారు, పిల్లలే పుట్టరని చెప్పారు, సూది పరీక్ష చేయాలన్నారు, పిసాలన్నారు, మిస్సాలన్నారు, 30,000 పడ్డరామన్నారు, ఒక కణాన్ని పట్టారు. 3 లక్షల ఐవీఎఫ్ అన్నారు, ఐవీఎఫ్కి ఇది వస్తుందో రాదో గ్యారంటీ లేదన్నారు, డోనార్కు పొమ్మన్నారు.
ఇంత చేసి డోనార్కు పోయి ఉపయోగం ఏముందని చెప్పి దేవుడికి ఓ దండం పెట్టి యూట్యూబ్ చూస్తే మనం కనపడ్డాం, మన దగ్గరికి వచ్చారు. అవును సార్. ఇవాళ నీ కణాలతో నీ బిడ్డ పుట్టబోతున్నాడు. అది న్యాచురల్గా. ఐవీఎఫ్ ఉందా? లేదు సార్. లేదు. ఐవీఎఫ్ 3 లక్షలు కడతావు, బాగానే ఉంది. నీ కణాలు లేకపోతే మీ ఆవిడికి 30 ఇంజక్షన్లు పడుతారు. చేతి మీద, చట్ట మీద, పట్ట మీద, మానాల్లో సూదులేసి గుచ్చుతారు. ఓవం పికప్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ 2 సార్లు ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్తారు. మీ ఆవిడ్ని మత్తులిచ్చి బెడ్ మీద పడుకోబెడతాడు ఆపరేషన్ థియేటర్ మీద. ఎవరిది సమస్య? భర్తది. ఈయన గుమ్మటంలా కూర్చోబెడతారు, ఇలాగా బొమ్మలాగా. ఇవన్నీ అర్థం చేసుకున్నాడు. నా సమస్యకి నేను మందులు వాడుకుంటే సరిపోద్దిగా, మా ఆవిడ్ని బాధ పెట్టడం ఎందుకు, ఆవిడని ఇబ్బంది పెట్టడం ఎందుకు, మందులతో రాదా కణాలు పెరుగుతాయేమో, ఇలాంటి డాక్టర్లు ఎవరో ఒకళ్ళు దొరకొచ్చు కదా అని చెప్పి యూట్యూబ్లో వెతికి మన దగ్గరికి వచ్చారు. ఇవాళ అలాగే 0 నుంచి హీరోగా మారారు. 0 నుంచి కణాలు పెంచుకుని న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ఐవీఎఫ్ లేదు, అలా ఆవిడికి ఆపరేషన్లు లేవు. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. మరి చెప్పండి, ఇంకా అలాగే మీరు ముందుకు ఎలాగ మీలాంటి వాళ్ళు చెప్తేనే మిగతా వాళ్ళకి అర్థం అవుద్ది. ఇలా కూడా ఉంది. చాలామంది భయపడిపోతున్నారు. మేము పనికిరామేమో, నిజంగా వీళ్ళు చెప్పినట్టు పనికిరామంటున్నారు, నిజంగానే పనికిరామా అని చెప్పి బాధపడిపోతూ భయపడుతూ ఈ బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అమ్మా నాన్నలకు చెప్పుకోలేరు, పక్కన ఫ్రెండ్స్కి చెప్పుకోలేరు. చెప్పుకుంటే ఎవరు ఏముంది, ఆర్చేవాడు లేడు, తీర్చేవాడు లేడు, విమర్శించేవాళ్ళు తప్ప. అందుకని మనసులోనే కుమిలిపోతూ ఉంటారు. అలాంటి మగవాళ్ళకి ఒకరిని పంపించాడు దేవుడు. వాడు పేరే డాక్టర్ వైఎస్ బాబు. మగవాళ్ళని కాపాడటానికి ఒక మగ గైనకాలజిస్ట్ ఉండొద్దా? మరి లేడీస్ సమస్యను చూడడానికి చీరలు కట్టిన గైనకాలజిస్టులు బోల్డ్ మంది ఉన్నారు, లక్షల కొద్దీ. నేను చాలామంది నన్ను అడిగేవాళ్ళు, మీరు డాక్టర్ ఏంటంటే గైనకాలజిస్ట్ ఏంటి అని. నాయన, పిల్లలు పుట్టిన వాళ్ళలో 50% పురుషులు కూడా ఉన్నారు. మరి నన్ను కాపాడే ప్యాంట్ వేసుకున్న డాక్టర్ ఎవడన్నా ఉన్నాడని ఎత్తుక్కుంటూ ఉంటాడు. వాళ్ళ కోసం నేనున్నా. తోటి మగవాడిని కాపాడితే, అతన్ని 0ని హీరోగా చేస్తే, ఇతని తండ్రి అయితే అతని నమ్ముకున్న భార్య తల్లి అయిపోద్ది. వీళ్ళిద్దరూ ఒక బిడ్డని కని తల్లిదండ్రులు అయితే, వీళ్ళని నమ్ముకున్న తల్లిదండ్రులు అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు అయిపోతారు. అది కదా నిజమైన జీవితం. ఎంతమంది జీవితాలకి వెలుగు నింపే అవకాశం ఉన్నప్పుడు గైనకాలజీ నేను చదవకూడదా? అల్లా ఆయన్ని కరుణించాడు. ఆయన రూపంగా నన్ను చూపించాడు. ఆయన నమ్మాడు. చక్కగా అల్లా చూపిన మార్గంలో నా దగ్గరికి వచ్చి ఈరోజు మందులు వాడుకుని అల్లా ఇచ్చే ఆ ప్రేమ ఫలమైన బిడ్డని ఈరోజు అందుకోబోతున్నాడు. అందుకోవడమే కాకుండా నేను లాభం పొందాను, మరో నలుగురు నాలాంటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు, బాధపడకూడదు, వాళ్ళ కన్నీరు కార్చకూడదు అనే ఉద్దేశంతో చక్కగా ముందుకొచ్చి వీడియో ఇచ్చాడు ఆయన. ఇలాంటి వారికి మనం చప్పట్లతో అభినందనలు తెలియజేయాలి. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో ఆల్ మచ్. ది బెస్ట్. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఇదిగోండి బుక్. గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదు అనేది దీంట్లో రాశాను. ఇన్నాళ్ళు ఒక బుక్ ఇచ్చాను, మీరు అమ్మా నాన్న కాగలరని. ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఏం తినాలి, బిడ్డని ఎలా ఆరోగ్యంగా కాపాడుకోవాలి, ఎలా లోకరక్షకుల్లాగా పెంచాలనేది దీంట్లో ఉంటుంది. ఇది ఫాలో అవ్వమనండి. ఓకే, మందులేమో నేను రాశాను, కింద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా వాడించాలనేది. ఫాలోఅప్ చేస్తూ ఉండండి నెల నెల.